కాంగ్రెస్ నేతలను కేసీఆర్ మోటివేట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తికే ఒడిదుడుకులు తప్పలేదు, మనమెంత అన్నారాయన. కొందరు పార్టీని వీడినప్పటికీ ఎలాంటి నష్టమూ లేదు, ఉన్న వాళ్ళం పోరాడదాం అంటున్నారు. బీజేపీ కాంగ్రెస్ రెండు వైపుల నుంచి తమపై దాడి చేస్తున్నారని, మనం తిప్పికొడదామని అంటున్నారు కేసీఆర్. కాంగ్రెస్ పై అప్పుడే వ్యతిరేకత వచ్చింది, దీన్ని సద్వినియోగం చేసుకుందామని కూడా అంటున్నారు. ఇక నుంచి తాను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానంటున్నారు కేసీఆర్. పార్టీకి పూర్వ వైభవం తీసుకొద్దాం, మళ్లీ అధికారాన్ని సాధిద్దామంటూ పిలుపునిస్తున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు గాను 4 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. ఖమ్మం నుంచి మళ్లీ నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత, కరీంనగర్ నుంచి వినోద్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ పేర్లను ఖరారు చేశారు. ఈ అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో కేసీఆర్ తన క్యాడర్ ని మరింత ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. రెండు పార్టీల నుంచి దాడి జరుగుతోందని, ధైర్యంగా తిప్పికొడదామని పిలుపునిచ్చారు. గతంలో ఏ పార్టీకి రానంత త్వరగా కాంగ్రెస్ పై వ్యతిరేకత వచ్చిందని, దాన్ని క్యాష్ చేసుకుందామని, పోరాడదామని చెప్పారు. ఎన్టీఆర్ లాంటి నేతకే ఒడిదుడుకులు తప్పలేదని, అలాంటి వాటిని చూసి భయపడకూడదని సూచించారు. మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు తాజా సమాచారంతో. సో రాకేష్, ఓవరాల్ గా అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా స్ట్రాంగ్ మెసేజ్ నే బీఆర్ఎస్ క్యాడర్ కి ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ రకంగా మోటివేట్ అవ్వాలనుకుంటోంది క్యాడర్? క్యాడర్ కొంత అసంతృప్తిగా ఉన్నారు, కొంత ఉత్సాహం ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కేసీఆర్ అందుబాటులో లేకపోవడం, కేసీఆర్ యాక్టివ్గా లేకపోవడం అనేది వాళ్ళు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు. దాంతోపాటుగా రెండు జాతీయ పార్టీలు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టార్గెట్ చేసి మరి పార్టీ మీద దాడి చేస్తున్నారనేది పార్టీలో బలంగా వినిపిస్తున్నటువంటి మాట. క్యాడర్ను తీసుకెళ్తున్నారు, క్యాడర్ను పార్టీలో జాయిన్ అయ్యేలాగా సంప్రదింపులు జరుపుతున్నారనేది ఇంకొక రకమైనటువంటి పార్టీలో వినిపిస్తున్నటువంటి మాట. వీటన్నిటికీ చెక్ పెడుతూ ఇలాంటివన్నీ కామన్. గతంలో దేశంలో చాలా రాజకీయ పార్టీలకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఒడిదొడుకులు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వీటన్నిటిని తట్టుకొని ముందుకెళ్లేటువంటి సమర్థత లీడర్ వద్ద ఉంటే ఎట్లాగైనా ముందుకెళ్ళిపోవచ్చు. ఎప్పుడూ రాని దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు అధికారం చేపట్టాయి, చాలా జాతీయ పార్టీలు కూడా అధికారం చేపట్టాయి. కానీ ఎప్పుడు ఏ పార్టీకి రానంత త్వరగా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వస్తుంది. గత 2 దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమంలో పోరాడాం, కానీ ఎప్పుడు అధికారం కోసం మనం ప్రయత్నించలేదు. తెలంగాణ వచ్చిన వెంటనే 2 సార్లు మనకు అధికారం దక్కింది. అన్ని మంచి పనులు చేశాం, అన్ని పథకాలను ప్రవేశపెట్టినాం. దళిత బంధు లాంటి స్కీమ్స్ ఎలక్షన్కి సంబంధం లేకుండా కేవలం ఒక ప్రజల కోసము, ప్రజల్ని దళిత ఉద్ధరణ కోసం మనం ముందుకెళ్ళాలంటి స్కీములు ప్రవేశపెట్టాం. అయినప్పటికీ ప్రతిపక్ష హోదా ఇచ్చారు, అయినా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. కొంతమంది నేతలు ఇతర పార్టీల్లో కలిశారు, కొంతమంది నేతలు కలవడానికి ప్రయత్నిస్తున్నారు. మనం అనుకోని కొంతమంది లీడర్లు, వీళ్ళు కూడా పార్టీ మారుతారు అనుకున్న లీడర్లు కూడా పార్టీ మారేటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. త్వరలో మన చేతికి అధికారం వస్తుంది. వచ్చే ఎన్నికల్లో 100కు తగ్గకుండా సీట్లు ఖచ్చితంగా మనం సాధిస్తాం. ఇప్పుడు ఎవరెవరైతే పార్టీకి అండగా ఉంటారో, ఈ సమయంలో ఈ కష్టకాలంలో పార్టీని అంటుపెట్టుకొని ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తించుకుంటాం. దాంతోపాటు గత 10 ఏళ్లుగా కొంత నిరుత్సాహం కార్యకర్తల్లో ఉంది. కార్యకర్తలకు పదవులు లభించలేదనో, నామినేటెడ్ పదవులు పూర్తి స్థాయిలో ఫిలప్ చేయలేదనో, నేతలు లేకపోతే అధిష్టానం అందుబాటులో లేదనో, ఇలాంటి చాలా రకాలుగా కొంత అసంతృప్తి ఉంది. వాటినన్నింటిని ఫుల్ఫిల్ చేసేలాగా మళ్ళీ అధికారంలో రాగానే ఇప్పుడు కష్టకాలంలో ఎవరైతే పార్టీని పట్టుకున్నారో వాళ్ళందరికీ తగిన ఫలితాలు ఉంటాయి, తగిన పదవులు ఉంటాయంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. దాంతోపాటుగా టీడీపీని ఎగ్జాంపుల్గా చూపించారు. టీడీపీ పడిలేచిన కిరటం, చాలాసార్లు టీడీపీ పడిపోయింది. ఎన్టీఆర్ లాంటి మహానేత ఓడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటమి పాలైనప్పటికీ మళ్ళీ తేరుకొని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. అలా చాలా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు కానీ, బీహార్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ, ఇలా చాలా ప్రాంతీయ పార్టీలను ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రాంతీయ పార్టీలకై ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుంది. పార్టీ కోసం పనిచేయండి. అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజలతో మమేకం అవడానికి, ప్రజల్లో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుందంటూ కేసీఆర్ చెప్పారు. మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రతిరోజు 2 పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. రేపు కూడా మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంట్ సమావేశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.